మీరు ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని చూశారు అనుకోండి, వీళ్ళను ఇవాళ ఎవ్వరూ ఇష్టపడడం లేదు. మీరు యునైటెడ్ నేషన్స్ వేదికలో చూడండి, అందరూ ఇజ్రాయెల్ని తిట్టడమే. అలాగే యూరోప్ యూనియన్ అంటే ఎన్నో ఓడలను గాజా ప్రజల కోసం పంపిస్తే సో వాళ్లను మధ్యలోనే ఆపేసి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి యూరోప్ యూనియన్తో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకోవడం. సో ఇదంతా ట్రంప్ గారికి నచ్చలేదని ఆయన స్వయంగా చెప్పడము. ఇంకా చెప్పాలంటే ఇస్లామిక్ దేశాలు వాళ్ళు ఇస్లామిక్ నాటో అని మాట్లాడుతున్నారు. పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఒప్పందాలు, టర్కీ వాళ్ళు కూడా మేము కలిసి మెలిసి ఇజ్రాయెల్ని ఎదిరిస్తాము అంటే ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ని ఒక శత్రు దేశముగానే కదా చూస్తున్నారు. ఇవాళ మనకు వాళ్లతో ఇంత పెద్ద ఫ్రెండ్షిప్ ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఇంకొక దేశం రష్యా, వాళ్ళను కూడా ప్రపంచం ఇలాగే కదా చూస్తుంది. 20,000కు పైగా శాంక్షన్స్, రష్యా వల్లే ప్రపంచం ఇలా అయిపోతుంది. ఇంత పెద్ద ఎనర్జీ క్రైసిస్ ప్రపంచంలో ఉంది అంటే దానికి రష్యానే కారణము. వాళ్ళు అర్జెంటుగా యుద్ధాన్ని ఆపాలి, యుక్రెయిన్ కోసం మేమందరము కలిసి రష్యాను ఎదిరిస్తాము అని అంటున్నారు. అలాంటి ఒక దేశము రష్యా, ఇంకొక దేశం ఇజ్రాయెల్, వీళ్ళతో ఇవాళ భారత్ యొక్క స్నేహం. సో ఇది ఎలా చేస్తారు? ఇంత మొండి ధైర్యము భారత్కు ఎలా వచ్చింది అంటే బెంజమిన్ నెతన్యాహు గారు ఒక మాట అంటాడు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఎప్పుడు ఆయన భారత్కు వచ్చినప్పుడు అంటే భారత్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ వివాహము అనేది స్వర్గములో వాళ్ళు నిర్ణయించారు అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. సో ఇప్పుడు విషయంలోకి వెళ్ళారు అనుకోండి, స్కై స్టింగ్ అనబడే ఒక మిజైల్ సిస్టమ్ అండి. అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. సో ఇజ్రాయెల్ వాళ్ళ వెర్షన్ చూసారు అనుకోండి, మా వద్ద ఉండే అత్యుత్తమమైన క్షిపణి ఇది, దీనిని ఇవాళ మేము భారత్కి ఇవ్వబోతున్నాము. మరి భారత్ తీసుకుంటుందా? మన వద్ద బ్రహ్మోస్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ మన సుఖాయ్ విమానాల్లో అంతా కూడా మనము బ్రహ్మోస్ని డిప్లాయ్ చేసేసాం. సో ఇవాళ దీనికి మించి అస్త్రం అంటూ ఉండదు కదా. ఇంకా మన దగ్గర అస్త్ర అనబడే మిజైల్ సిస్టమ్ ఉంది. అలాంటప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇస్తున్న ఈ ఆఫర్ చూడండి ఎంత తెలివితేటలు అనేది. ఇజ్రాయెల్ అనబడే దేశము వద్ద మనము నేర్చుకోవాల్సిన విషయం, మేము మీ సుఖాయ్ విమానాల గురించో రఫేల్ విమానాల గురించో మాట్లాడడం లేదండి. మీ తేజస్ విమానాలు ఉన్నాయి కదా, ప్రపంచ స్థాయిలో మీరు వీళ్ళందరికీ అమ్మబోతున్నారు. చాలా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. సో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయని మాట్లాడుతున్నాం. అలాంటిది తేజస్ విమానాల్లో ఈ స్కై స్ట్రింగ్ అనబడే మిజైల్స్ను మీరు ఫిట్ చేసుకోండి అంటే ఒక్కసారిగా తేజస్ యొక్క రేంజ్ ఎలా మారిపోతుందో చూడండి. ఏమండి మళ్ళీ వాడి దగ్గర కొనడమే కదా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఎందుకండి కొనాలి? డబ్బులు ఖర్చు కదా, డిఫెన్స్ బడ్జెట్స్ పెరిగిపోతాయి కదా అంటే అలా కాదండి. మోదీ పెట్టిన ఒకే ఒక కండిషన్, మీరు ఎవరైనా సరే ఏ దేశమైనా సరే మాతో మీరు ఒక ప్రపోజల్తో వస్తున్నారు అంటే అది భారత్లోనే జరగాలి. మేక్ ఇన్ ఇండియా అయితేనే. ఇది అమెరికా ఖచ్చితంగా ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇన్ని సమస్యలు. మీరు మా దేశంలో వచ్చి తయారు చేయండి అంటే కుదరదు. వాడి టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ అనేది చెయ్యలేడు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ 100% చెయ్యగలరు. మరి ఈ పని ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు చూసారనుకోండి, బారక్ 8 అనబడే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మిజైల్స్ మనము కరాచీ వద్ద INS విక్రాంత్ ఇందులో మనం డిప్లాయ్ చేసి ఉంచాం. అలాంటిది బారక్ 8 ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీ. మీకు ప్రొడక్షన్ అంతా భారత్లోనే జరిగింది. చూడండి రష్యాకు ఇజ్రాయెల్ మధ్య ఉండే సిమిలారిటీని చూడండి. తెలివిగా మనతో కలిసి మనతో వ్యాపారము, తరువాత వీటిని ఎక్స్పోర్ట్స్ చేయడము. ఎంత ఆలోచన! ఇది తక్కిన దేశాలకు లేదు కాబట్టే మనం ఇజ్రాయెల్ని విడిచిపెట్టము, రష్యాని కూడా వదులుకోము. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ స్కై స్ట్రింగ్ని అన్నారు అనుకోండి, ఇందులో ఉండే ఒక అద్భుతం ఏమిటి అంటే మీరు ఒక టార్గెట్ శత్రు పాకిస్తాన్ మీద దాడులు చెయ్యాలి, మీ తేజస్ విమానాలు వెళుతున్నప్పుడు మీ శత్రువు తెలివిగా ఏం చేస్తాడు, పలానా దగ్గర టార్గెట్ అని మీకు శాటిలైట్స్ ద్వారా చూపిస్తాడు. కానీ ఈ టార్గెట్ ఇంకొక దగ్గర మూవ్ అయిపోయి ఉంటుంది. మరి ఇక్కడ స్కై స్ట్రింగ్ వెళుతుంది, స్పీడ్గా వెళుతుంది, చాలా వేగం అండి ఇది. అలాగే దీని ఎక్స్ప్లోజివ్ పవర్ కూడా చాలా ఎక్కువ. పేలిందా చాలా పెద్ద పేలుడే. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే మిడ్ ఎయిర్లోనే సగం వెళ్తుంది. సడన్గా మీ పైలట్ చూశారు, ఆహా ఇది కాదండి టార్గెట్ ఇక్కడ మారిపోయిందని అన్న వెంటనే ఇమీడియట్గా దీని యొక్క డైరెక్షన్ని మీరు మార్చేయవచ్చు.
ఆ ట్రెజెక్టరీ అనేది మారిపోతుంది. సో ఇమీడియట్గా మారిపోయి మీ శత్రువు యొక్క టార్గెట్ని ఇది ఛేదించగలదు. సో ఇలాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్ చేసి 250 కిలోమీటర్ల దూరం వరకు, అంటే లాంగ్ రేంజ్ మిసైల్, దీనిని మేము మీకు ఇస్తాము. ఇవ్వడము కాదండి, మీరు మీ భారత్లోనే తయారు చేసుకోండి. అంటే వాళ్ళ టెక్నాలజీ ప్రొడక్షన్ అంతా కూడా భారత్దే. ఇంత గొప్ప ఆఫర్ రష్యా వాళ్ళ తరువాత ఇజ్రాయెల్ వాళ్ళే మనకు ఇచ్చారు. సో ఇక్కడ ఏమైంది, టెక్నాలజీలో ఒక అద్భుతం, అంటే మనము కలిసి నేర్చుకునే అవకాశం. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వాళ్ళ ఇంజనీర్లు భారత్లోకి వచ్చి, ఇప్పుడు చూసారనుకోండి రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, మీకు ఒక టాప్ కంపెనీ, వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, భారత్లో ఉంటారు. ఇది ఎంతో గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ కదా, ప్రపంచంలో ఇన్నోవేషన్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది, మనం ఎలాంటి ఆయుధాలు తయారు చేయొచ్చు. ఇప్పుడు చూసారనుకోండి AESA రాడార్ అని అంటారు, అలాగే డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ ఏంటి ఈ మిసైల్లో వాళ్ళు ఫిట్ చేశారు. సో మన వద్ద కూడా అద్భుతమైన మిసైల్స్ ఉన్నాయి. మనము అగ్ని సిరీస్ మాట్లాడుతున్నాము, పృథ్వీ అంటాము, ఆకాష్, బ్రహ్మోస్, ఇన్ని మాట్లాడతాం. సో మనము కూడా ఏం తక్కువ తినలేదు, కానీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇజ్రాయెల్ వాడు చిన్న దేశం అండి, చిన్న బడ్జెట్ అండి, కానీ ఏం చేస్తారు, ఇన్నోవేషన్లో మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారు. అంటే ఇంకా చెప్పాలంటే ప్రపంచములో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇంకా రష్యా కూడా ఒక మెట్టు దిగి రావాల్సిందే, ఎందుకంటే అంతలాంటి రీసెర్చ్ జరుగుతుంది, అంత ప్యాషనేట్గా టెక్నాలజీ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళ ఆఫర్ ఏమిటి, మీరు మీ తేజస్సులో ఇలాంటి మిసైల్స్ ఫిట్ చేసుకోండి, మళ్ళీ వాటిని మీ దేశంలోనే మేము వస్తాం, ఆ బడ్జెట్స్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర బడ్జెట్స్ ఉండవు, డబ్బులు ఉండవు కదండి. మరి భారత్ దగ్గర ఉన్న ఈ బడ్జెట్స్, డిఫెన్స్ బడ్జెట్స్ను వాడుకుంటూ ఇలాంటి ఆయుధాలను తయారు చేసి మీరు మాత్రమే కాదు మీ మిత్ర దేశాలకు కూడా మీరు అమ్మితే మనం ఒక పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్ పెట్టుకుందాం, ఈ లాభాలను పంచుకుందాము. మీరు ఇదంతా ఓవరాల్గా గమనించారు అనుకోండి, చైనా వాడి PL-15 ఆపరేషన్ సింధూర్ టైంలో మన దేశంలో వచ్చి పడింది, చూడండి ఎంత ఉపయోగమో. సో అందులో వాడు ఎలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన పరికరాలను అమర్చాడు మనకు తెలుసు. అలాగే వాడి యొక్క JF-17 పొరపాటుగా మన ఆకాశము దాకా రావడం, మన సరిహద్దుల దాకా రావడము, ఆ విమానం యొక్క డిజిటల్ సిగ్నేచర్ను మనం క్యాప్చర్ చేయడం. అంటే మనకు ఉండే ఒక బద్ధ శత్రువు పాకిస్తాన్, వాడికి సపోర్ట్గా మీకు చైనా వాడు నిలబడ్డాడు కదా. సో చైనా వాడి యొక్క PL-15 అన్నప్పుడు మీకు J-20 అంటే 5th జనరేషన్ విమానములో ఉండే అతి శక్తివంతమైన మిసైల్, దాంట్లో కూడా ఆ మిసైల్ వెర్షన్ కూడా PL-15. అంటే మనము క్రాక్ చేసేసాం, చైనా వాడి యొక్క బలాన్ని మనము క్లియర్గా అర్థం చేసుకున్నాం, స్కాన్ చేసేసాం. సో ఇప్పుడు చైనాకి ఇది ఒక పానిక్ సిచ్యువేషన్. మన యొక్క జాతకం అంతా ఇవాళ భారత్ వద్ద ఉంది. మనం ఆహా ఓహో అనుకున్న టెక్నాలజీ ఇవాళ వాళ్ళు మీకు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ కొత్త టెక్నాలజీ అంటే ఎంతెంత ఖర్చు అండి. సో వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఎంత పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనము చైనాను ఎదిరించాలి అంటే కొత్త మిసైళ్లను కూడా మనం తెచ్చుకోగలం. వాడి డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది, మనము ఇంకా R&Dలోకి వెళ్ళి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ లాంటి దేశాలతో చవక ధరకే అద్భుతమైన పరికరాలను తయారు చేసి, రష్యా అన్నారనుకోండి ఏకంగా S-400 అంటారు, 1000 కోట్లు. కానీ ఇజ్రాయెల్ అలా ఉండదండి, చాలా తక్కువ ధరకే అద్భుతమైన ఇన్నోవేషన్ను వాళ్ళు కనబరచగలరు. సో వాళ్ళతో కలిసి ఇలాంటి మిసైల్స్ను ఒక 200-300 మిసైల్స్ 2026 నాటికి మీకు ఇవ్వగలము అన్నప్పుడు వీటిని మనం ఎక్స్పోర్ట్స్ చేసాము అనుకోండి, మన లాభాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీకేమనిపించిందో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.